వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7లో ఎక్సైజ్ 7.1 రిమైనింగ్ సమ్ చూడండి. ఇక్కడ 6th ప్రాబ్లం వచ్చేసి షో దట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఫ్రమ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడ ఇచ్చిన 3 పాయింట్స్ ఇచ్చాడు. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుందా అవదా అనేది మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి చెప్పాలన్నమాట. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవ్వాలంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ 3 సైడ్స్ ఇచ్చాడు కాబట్టి 3 సైడ్స్ ఇప్పుడు ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ. ఈ 3 సైడ్స్ ఈక్వల్ అయితే మనకి ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు a, 0, b equal to minus a, 0, c equal to 0, a root 3. ఓకేనా? ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఫస్ట్ ఏబి ఈక్వల్ టు ఇక్కడ చూడండి మైనస్ ఏ మైనస్ ఏ హోల్ స్క్వేర్, y2 అంటే 0 మైనస్ 0, ఇక్కడ 0 మైనస్ ఏ ఎంత మైనస్ 2a హోల్ స్క్వేర్, 2 2s are 4a స్క్వేర్. ఇక్కడ ఏంటి రెండిటికి చెందుతుంది. సో √4కి √a స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోద్ది. √4 ఎంత మనకి 2a కదా, సో 2a. నెక్స్ట్ వచ్చేసి బీసీ వచ్చేసి 0, మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఏ రూట్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏంటి మైనస్ ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ రూట్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడికి స్క్వేర్కి రూట్కి ఇప్పుడు చూడండి ఏ √3 హోల్ స్క్వేర్ ఉంది. ఇది ఏకి చెందుతుంది రూట్ అంటే ఏ స్క్వేర్ √3 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్కి రూట్కి పోతే ఎంత ఉంటుంది మనకి 3a స్క్వేర్. అదే రాస్తున్నాను ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 4a స్క్వేర్. 4a స్క్వేర్ అంటే ఎంత మనకి ఇక్కడ చేసాం 2a. నెక్స్ట్ ఏంటి వచ్చేసి ఏసీ కూడా అంతే 0 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ √3 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇలాగే ఉంది కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏ √3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ వస్తుంది. అంటే ఎంత మనకి √4a స్క్వేర్ అంటే 2a. ఇక్కడ ఏంటి మనకి ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ వచ్చింది. నౌ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ. మనం ఏం చెప్పానా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా. సో ఇది వచ్చేసి ఏంటి మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా? చాలా సింపుల్గా ఉంటాయి సమ్స్. నెక్స్ట్ వచ్చేసి 7th సమ్ చూడండి. ఏం చెప్పాను అసలు ప్యారలెలోగ్రామ్ అంటే ఎలా ఉంటుంది? ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ప్రూవ్ దట్ ద పాయింట్స్ అని. అవి ప్యారలెలోగ్రామ్ అవుతుందా అవదా? ప్యారలెలోగ్రామ్ ఎలా ఉంటుంది? కొంచెం రెక్టాంగిల్ లాగే ఉంటుంది, చిన్న వంగు ఉంటుంది ఇలాగా. ఇది ప్యారలెలోగ్రామ్. ఇదేంటి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఏంటి డిఫరెంట్ అన్నమాట. డయాగ్నల్స్ కూడా ఏంటి డిఫరెంట్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ వచ్చేసి ఈక్వల్గా ఉంటుంది. ఆపోజిట్స్ ఈక్వల్ అంటే సపోజ్ దీని పేరు పెట్టాను ఏబిసిడి. ఆపోజిట్ సైడ్స్ అంటే ఏంటి ఏబి ఈక్వల్ టు సిడి అండ్ బీసీ ఈక్వల్ టు ఏడి. ఇవి వచ్చేసి ఆపోజిట్ సైడ్స్ ఇలా ఈక్వల్గా ఉంటాయి. అండ్ డయాగ్నల్స్ ఏంటి డయాగ్నల్స్ వచ్చేసి ఏంటంటే ఇవి కదా, అంటే ఏసీ
నాట్ ఈక్వల్ టు బీడీ. డయాగ్నల్స్ ఏంటి నాట్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఇలా ప్రూవ్ చేస్తే ఇదేంటి ప్యారలల్గ్రామ్. రెక్టాంగిల్ లాగే ఉంటుంది. రెక్టాంగిల్ ఎలా ఉంటుంది? సేమ్ ఆపోజిట్స్ ఈక్వల్ కానీ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్ రెక్టాంగిల్కి. ప్యారలల్గ్రామ్ ఏంటి? డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. దీనికి డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ యూజ్ చేసి చేస్తాం. గివెన్ పాయింట్స్ ఏంటి ఇచ్చాడు మనకి? గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు -7, -3, b ఈక్వల్ టు 5, 10, c ఈక్వల్ టు 15, 8, d ఈక్వల్ టు 3, -5. ఇవి వచ్చేసి మనకు పాయింట్ మాట. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా ఈక్వల్ టు x2 - x1 స్క్వేర్ ప్లస్ y2 - y1 స్క్వేర్. ఇది రఫ్లో రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది పక్కన ఎలా చేసామనేది. ఇప్పుడు నేను ఫస్ట్ ఏబీ చేస్తున్నాను. ఇవన్నీ చేయాలి. ఏబీ, బీసీ, సిడి, ఏడి చేయాలి, ఏసీ చేయాలి అండ్ బీడీ కూడా డయాగ్నల్స్ కూడా చేయాలి. ఫస్ట్ ఏబీ చేస్తున్నాను. 5 - -7 హోల్ స్క్వేర్ ప్లస్ 10 - -3 హోల్ స్క్వేర్. మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది కాబట్టి 5 + 7 ఎంత? 12 స్క్వేర్ ప్లస్ ఇక్కడంతా 10 + 3 అంటే 13 స్క్వేర్. 12 12 జార్ 144, 13 13 జార్ 169. 144 ప్లస్ 169 ఎంత? 13. సేమ్ 10 + 11 313. ఇది ఇలా ఉంచండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బీసీ 15 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 10 హోల్ స్క్వేర్. నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను, ఓకేనా. బీసీ వచ్చేసి 5లో ఎంత? 10 స్క్వేర్ ప్లస్ -10లోంచి 8, 10లోంచి 8 తీస్తే ఎంత? 2 -2 హోల్ స్క్వేర్. 10 10 జార్ 100, 2 2 జార్ 4. 10 + 4 ఎంత మనకి? 104 యూనిట్స్. దీన్ని అలా పక్కన ఉంచండి. ఇంకెక్కువ ల్యాక్ చేయట్లేదు, అంటే స్క్వేర్ చేసుకుని ఈక్వల్, జస్ట్ ఈక్వల్ అయితే సరిపోతాయి కదా. నెక్స్ట్ సిడి కూడా అంతే. 3 - 15 హోల్ స్క్వేర్ ప్లస్ -5 -8 హోల్ స్క్వేర్. 15లోంచి 3 తీస్తే ఎంత మనకి? 12 ప్లస్ -5 ప్లస్ -8 ఈ రెండింటిని ప్లస్ చేయండి. ఎంత? -13 హోల్ స్క్వేర్. 12 12 జార్ 144, 13 13 జార్ 169. ఈ రెండింటిని ప్లస్ చేస్తే ఇక్కడే చేసాం. ఎంత వచ్చింది మనకి? √313 యూనిట్స్. నెక్స్ట్ ఏం చేయాలి? ఏడి కూడా అంతే. 3 - ఏడి 3 - ఏ అంటే ఎంత? -7 హోల్ స్క్వేర్ ప్లస్ -5 -3 హోల్ స్క్వేర్. ఎంత? మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. 7 + 3 ఎంత మనకి? 12. 7 + 3 10. 10 స్క్వేర్ ప్లస్ -5 ప్లస్ -8 అంటే ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. అంటే 5లోంచి 3 తీస్తే ఎంత? -2 హోల్ స్క్వేర్. సేమ్ 100 + 4 ఎంత వచ్చింది మనకి? √104 యూనిట్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సైడ్స్ ఏబీ ఈక్వల్ టు ఏంటి వచ్చింది మనకి? ఏబీ ఈక్వల్ టు సిడి వచ్చింది. దేర్ఫోర్ ఏబీ ఈక్వల్ టు సిడి వచ్చింది అండ్ బీసీ ఈక్వల్ టు కూడా ఏంటి వచ్చింది? ఏడి వచ్చింది. సో సైడ్ సరిపోయినాయి. ఇప్పుడు డయాగ్నల్స్ చేద్దాం. ఏంటి ఫస్ట్ డయాగ్నల్స్? ఏసీ కదా. ఏసీ చేస్తే 15 - -7 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 8 - 3 అంటే 8 -3 హోల్ స్క్వేర్. మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. 15 + 7 ఎంత? 22. 22 స్క్వేర్ ప్లస్ 8 + 3 11 స్క్వేర్. 22 × 22 చూడండి. 2 2 జార్ 4, 2 2 జార్ 4, 2 2 జార్ 484. 11 11 జార్ 121. రెండింటిని ప్లస్ చేస్తే 484 121. 5 10 605 √605. అలాగే ఇంకేం చేయాలి? బీడీ కూడా చేస్తున్నాను. ఇదిగోండి బీడీ అంటే ఈ రెండు, అంటే 3 - 5 అండ్ -5 -10 ఎంత? 3 -
5 whole square plus minus 5 comma minus 10 whole square. 5 లోంచి 3 తీస్తే minus 2 whole square minus 15 whole square. 2 2s are 4, 15 15s are ఎంత 15 15s are 225. 225 plus 4 ఎంత 229. సో ఇక్కడ ఏంటి therefore AC not equal to BD. డయాగ్నల్స్ కూడా అలాగే కదా వచ్చినాయి. AC not equal to BD. therefore ఇదేంటి మనకి సో ప్యారలల్గ్రామ్ కాదా అనేది కదా మనం చూపించాలి. సో ఇక్కడ ఇచ్చింది ప్యారలల్గ్రామే. therefore hence the given points are vertices of a parallelogram. అంతే ప్యారలల్గ్రామ్ అని ప్రూవ్ చేసాం కదా. సేమ్ ఈ చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే ఇవి ఈక్వల్ అవుతున్నాయి లేదా అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి 8th సమ్. ఇక్కడ 8th సమ్ చూడండి. షో దట్ ద పాయింట్స్ -4, -7, -1, 2, 8, 5 and 5, -4 taken in order are the vertices of a rhombus and find its area అన్నాడు. ఇచ్చిన పాయింట్స్ అది రాంబస్ అవుతుందా లేదా అని కనుక్కోమని అండ్ ఫైండ్ ఇట్స్ ఏరియా అన్నాడు. ఏరియా కనుక్కోవడం ఆడే ఇచ్చాడు. ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా వాడే ఇచ్చాడు. ఆఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్. రాంబస్ అనేది ఎలా ఉంటుంది మనకి చూడడానికి కైట్లా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది రాంబస్. ఓకేనా? ఇదేంటి స్క్వేర్. ఇలా తిప్పితే చూడండి మనకి స్క్వేర్ లాగే ఉంటుంది. ఓకేనా? ఇదే రాంబస్. రాంబస్కి ఏంటి ఆల్ సైడ్స్ ఈక్వల్లే కానీ డయాగ్నల్స్ వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే సపోజ్ నేను వీటికి పేరు పెట్టాను ABCD అంటే AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CD ఈక్వల్ టు AD. డయాగ్నల్స్ ఏంటి వస్తాయి AC అండ్ BD. ఈ రెండు ఏంటి అవుతాయి నాట్ ఈక్వల్ టు అవుతాయి. స్క్వేర్ లాగే స్క్వేర్కి ఏంటి ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్ స్క్వేర్కి. కానీ రాంబస్కి ఏంటి ఆల్ సైడ్స్ ఈక్వల్ బట్ డయాగ్నల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి చిన్న లాజిక్. వీటిని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే మనకి లాస్ట్లో ఏంటి వాడే ఫార్ములా ఇచ్చాడు. ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ పాయింట్స్ A ఈక్వల్ టు -4, -7 -4, and B equal to -1, 2, C equal to 8, 5, D equal to 5, -4. Distance formula x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇప్పుడు ఫస్ట్ ఏబీ కనుక్కుందాం. ఏబీ అంటే ఇటు x1 x2 y1 y2 అలాగే అంటే ఎంత -1 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి 2 -1 అంటే ఎంత -7 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే -1 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 + 7 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది చూడండి 4 నుంచి 1 తీస్తే 3 స్క్వేర్ 7 + 2 ఎంత 9 హోల్ స్క్వేర్ 3 3s are 9 9 9s are 81 81 + 9 ఎంత 90 √90 యూనిట్స్ ఇక్కడతో వదిలేస్తున్నాను ఇంకా ఎక్కువ చేయట్లేదు. నెక్స్ట్ బీసీ కూడా సేమ్ ఏంటి x2 - x1 అంటే 8 - -1 హోల్ స్క్వేర్ ప్లస్ నేను ఇవి రాసుకోవట్లేదు మీరు రాసుకోండి x1 x2 y1 y2 పక్కన పాయింట్స్ రాసుకుని ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు అర్థమవుతుందా 5 - 2 హోల్ స్క్వేర్ ఇక్కడ ఎంత వస్తుంది 8 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత 9 స్క్వేర్
ప్లస్ 5లోంచి 2 తీస్తే ఎంత 3 స్క్వేర్ 9 9s are 81 3 3s are 9 ఎంత వస్తుంది మనకి √90 యూనిట్స్. నెక్స్ట్ సిడి కూడా సేమ్ 5 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ -4, -5 హోల్ స్క్వేర్. 8లోంచి 5 తీస్తే ఎంత మనకి 8లోంచి 5 తీస్తే 3 స్క్వేర్ -4 -5 ఎంత 9. సో -9 హోల్ స్క్వేర్ 3 3s are 9 9 9s are 81 ఎంత √90 యూనిట్స్. నెక్స్ట్ ఏంటి ఏడి కూడా సేమ్ 5 -4 కదా అంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ -4 -7 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత మైనస్ ప్లస్ అయిపోద్ది 5 + 4 9 స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ప్లస్ అయిపోద్ది అంటే 7లోంచి 4 తీస్తే 3 స్క్వేర్ 9 9s are 81 ప్లస్ 9 ఎంత వచ్చింది √90 యూనిట్స్. సో మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దేర్ ఫోర్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి అన్నీ ఈక్వల్గా వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి డయాగ్నల్స్ ఏసీ బీడీ చేయాలి. ఫస్ట్ ఏసీ చేస్తున్నాను చూడండి. ఏసీ అంటే ఏంటి 8 - -4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - -7 హోల్ స్క్వేర్. ఇప్పుడు 8 -4 కదా 8 + 4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 + 7 హోల్ స్క్వేర్. 8కి 4 యాడ్ చేయండి అంతా 12 స్క్వేర్ 5 + 7 ఇది కూడా 12 స్క్వేర్ అంటే 12 12s are 144 ప్లస్ 144 144 ప్లస్ 144 ఎడిషన్ చేయండి ఎంత √288 యూనిట్స్ అక్కడ అలా ఉంచండి. నెక్స్ట్ ఏంటి కనుక్కోవాలి బీడీ కూడా 5 - -1 హోల్ స్క్వేర్ ప్లస్ -4 -2 హోల్ స్క్వేర్ ఎంత 5 + 1 ప్లస్ -4 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఎంత 5 + 1 6 స్క్వేర్ -4లోంచి 2 తీస్తే 2 -2 హోల్ స్క్వేర్ 6 6s are 36 2 2s are 4 36 + 4 √40. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ అంటే రాంబస్ ఫైండ్ అవుట్ చేసాం కదా సేమ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ వచ్చేసి ఏంటి మనకి డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ హెన్స్ ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. ఇప్పుడు మనకేంటి ఏరియా ఆఫ్ రాంబస్ ఏంటి ఇచ్చాడు ఫార్ములా ½ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే ఏంటి డయాగ్నల్స్ D1 D2 కింద రాసుకోవచ్చు కదా ఏసీబీడి అంటే D1 D2. ఇప్పుడు చూడండి 1/2 ఇంటూ D1 ఎంత వచ్చింది మనకి దీన్ని ఇంకా మనం ఎక్స్టెండ్ 288 వచ్చింది కదా దీన్ని ఎలా రాసుకోవచ్చు 144 ఇంటూ 2 ఇంటూ 144 కింద రాసుకోవచ్చు ఓకేనా 2 144 జర్ అంటే ఎంత వస్తుంది మనకి 144 అంటే ఎంత స్క్వేర్ రూట్ 12 కదా 12 √2 దీనికి కూడా అంతే √40ని ఎలా రాసుకోవచ్చు మనం √40ని 36 ఇంటూ 2 36 2 జర్ 6 6 జర్ 36 √2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా 12 √2 ఇంటూ 6 √2 2 1 జర్ 2 6 జర్ 6 √2 ఇంటూ 6 √2 ఎంత 6 6 జర్ 36 ఇంటూ √2 ఇంటూ √2 ఎంత అవుతుంది √2 హోల్ స్క్వేర్ కదా అవుతుంది స్క్వేర్కి రూట్కి పోతే 2 ఉంటుంది 36 ఇంటూ 2 ఎంత 72 స్క్వేర్ యూనిట్స్ అంటే 2 యూనిట్స్ కలిపి చేసాం కదా అందుకు స్క్వేర్ యూనిట్ స్క్వేర్ కాకుండా స్క్వేర్ యూనిట్స్ అయినా రాసుకోవచ్చు యూనిట్ స్క్వేర్ అయినా రాసుకోవచ్చు 72 స్క్వేర్ యూనిట్స్. దీన్ని ఇక్కడితో చేసి 2 ఈక్వల్ కాదని చెప్పాను ఈ నెక్స్ట్ స్టెప్ ఇది యాడ్ చేసుకోండి ఓకేనా లేకపోతే అలా వదిలేసి ఇక్కడైనా మీరు సాల్వ్ చేసుకోవచ్చు
ఈ పాయింట్ 2 1 జా 2 6 జా చేసి √2 × √2 ఎంత √2 హోల్ స్క్వేర్ కదా, ఇదంతా రఫ్, ఇందులో కలిపేసుకోకండి, అర్థమవుతుందా. నెక్స్ట్ వచ్చేసి నైన్త్ సమ్ చూడండి. నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ ఇఫ్ ఎనీ బై ద ఫాలోయింగ్ పాయింట్స్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్ అన్నాడు. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, ఇవి ఫామ్ చేయాలన్నమాట. అన్నిటికీ 4 పాయింట్స్ ఇచ్చాడు కదా, ప్రతిదానికి ఏముంటాయి మామూలుగా మనం నేర్చుకోవాల్సినవి ఏంటేంటి ఉంటాయేమో, ఇవి ఎలా ఫామ్ అవుతాయి. ఒకటి ప్యారలల్గ్రామ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్, నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ అండ్ రాంబస్, కైట్ అండ్ 6th వన్ వచ్చేసి ట్రెపీజం. ఈ 6 మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో బాగా ముఖ్యంగా చూసుకోవాల్సింది ఈ 4 మాట. ఈ 4 ఎక్కువ ఫామ్ అవుతాయి. స్క్వేర్ అండ్ రాంబస్ ఏంటి ఒకలా ఉంటాయి, ఇవేంటి సైడ్స్ ఈక్వల్, అండ్ స్క్వేర్కి ఏంటంటే ఈ రెండిట్లకి సైడ్స్ అన్నీ ఈక్వల్, స్క్వేర్ వచ్చేసి డయాగ్నల్స్ ఈక్వల్, రాంబస్ వచ్చేసి డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. అండ్ ప్యారలల్గ్రామ్ రెక్టాంగిల్ ఒకటి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ డయాగ్నల్స్ ఆర్ డిఫరెంట్. ప్యారలల్గ్రామ్ ఏంటి డయాగ్నల్స్ ఈక్వల్ అండ్ రెక్టాంగిల్కి ఏంటి డయాగ్నల్స్ ఈక్వల్, ప్యారలల్గ్రామ్కి ఏంటి డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు 8th సమ్ 7th సమ్ చెప్తున్నప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 4 మనకు వస్తుంటాయి. ఈ 3 ఇవేంటి ప్రూవ్ చేసి అది ఏ ట్రయాంగిల్లోకి ఫామ్ అవుతుందా అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేయాలన్నమాట. రెక్టాంగిల్ స్క్వేరా ఏ క్వాడ్రిలేటరల్ అనేది ఫామ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ సమ్ తీసుకుంటే మనకి పాయింట్స్ గివెన్ పాయింట్స్ a = -1, -2, b = 1, 0 and c = -1, 2, d = -3, 0. ఇప్పుడు ఏంటి ముందు సైడ్స్ ఆల్ సైడ్స్ చేయాలి, తర్వాత డయాగ్నల్స్ కూడా చేయాలి. అంటే ఏంటి ఏబి బీసీ సిడి అండ్ ఏడి ఈ 4 చేయాలి. నెక్స్ట్ డయాగ్నల్స్ ఏంటి ఏసీ బీడి, ఇవి చేసి ఏంటి ఈక్వల్ అవుతున్నాయి ఏంటి ఈక్వల్ అవ్వట్లేదో చూసుకుని దాన్ని బట్టి మనకి అది ఏంటి స్క్వేరా రెక్టాంగిల్ రాంబసా ప్యారలల్గ్రామ్ అనేది మనం ఇప్పుడు చెప్పాలి. అర్థమవుతుందా. ఫస్ట్ ఏబి చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా తెలిసిందే కదా, ఏంటి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. నేను ఇంకా క్లియర్గా రాయట్లేదు, మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో క్లియర్గా చెప్పాను, ఓకేనా. ఇంతకుముందు సమ్లో కూడా చెప్పాను, అందుకే నేను ఫాస్ట్గా చేస్తున్నాను, వీడియో లెంత్ అనేది ఎక్కువ అవ్వకుండా. ఇప్పుడు ఏబి చూద్దాం. x2 - x1 అంటే 1 - -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 2 హోల్ స్క్వేర్. 1 + 1 ఎంత మనకి 2 స్క్వేర్, ఇక్కడ కూడా 2 స్క్వేర్, 2 2 4 + 4 4 + 4 ఎంత మనకి √8 వచ్చింది. నేను ఫాస్ట్గా చేస్తున్నాను అందుకే. ఏబి నెక్స్ట్ వచ్చేసి బీసీ వచ్చేసి చేద్దాం, ఓకేనా. ఇంకా 3 సమ్స్ చేయాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. బీసీ వచ్చేసి కూడా -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 0 హోల్ స్క్వేర్. -1 ఎంత -2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా 4 + 4 ఎంత వచ్చింది మనకి √2 యూనిట్స్. మీరు రాసుకోండి యూనిట్స్ అని, నేను మర్చిపోకండి యూనిట్స్. నెక్స్ట్ ఏంటి బీసీ అయిపోయింది. నెక్స్ట్ సిడి కూడా -3 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. -3లోంచి 1 తీస్తే ఎంత -2, ఇక్కడ కూడా -2 ప్లస్ అయిపోద్ది కాబట్టి 4 + 4 √2 యూనిట్స్. నెక్స్ట్ ఏడి కూడా అంతే -3 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 2 హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ అయిపోద్ది, 3లోంచి -2 ప్లస్ 2 హోల్ స్క్వేర్, ప్లస్ కాబట్టి 2 రాశాను. 4 + 4 ఇక్కడ కూడా ఏంటి √8 యూనిట్స్ వచ్చినాయి. ఇక్కడ ఎలా వచ్చింది మనకి ఆల్ సైడ్స్ ఏబి బీసీ సిడి అండ్ డిఏ 4 సైడ్స్ ఏంటి ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ అదే రాస్తున్నాను.
therefore AB equal to BC equal to CD equal to AD. 4 sides are equal. 4 sides are equal. ఇప్పుడు డయాగ్నల్స్ చేద్దాం. డయాగ్నల్స్ ఏంటి? ఏసీ చేస్తున్నాను అంటే -1 మైనస్ ఆఫ్ -1 స్క్వేర్ ప్లస్ 2 -2 హోల్ స్క్వేర్. ఏంటి ఇక్కడ -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా, +1 హోల్ స్క్వేర్ 2 + 2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత 0 + 4 స్క్వేర్ అంటే 4 4 జార్ ఎంత మనకి 16 వచ్చింది. 16 4 4 జార్ 16 కదా, 16 రూట్ ఉంది కాబట్టి 4 యూనిట్స్. నెక్స్ట్ ఏంటి? బీడీ -3 -1 హోల్ స్క్వేర్ 0 - 0 హోల్ స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ 0 వచ్చింది. ఇదంతా -4 హోల్ స్క్వేర్ ప్లస్ 0 4 స్క్వేర్ అంటే 16 రూట్ 16 అంటే ఎంత 4 యూనిట్స్. ఇక్కడ ఏంటి? డయాగ్నల్స్ కూడా ఈక్వల్. దేర్ఫోర్ ఏసీ ఈక్వల్ టు బీడీ, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. ఇది ఎలా ఉంది? ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆల్సో ఈక్వల్. అంటే ఏంటి? మనకి స్క్వేర్ కదా, సైడ్స్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే హెన్స్ ద గివెన్ పాయింట్ గివెన్ పాయింట్స్ ఫామ్ ఏ. ఏం ఫామ్ చేయొచ్చు మనం? ఫామ్ ఏ స్క్వేర్ అనేది ఫామ్ చేయొచ్చు ఇచ్చిన పాయింట్స్ ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు ఇందులోనే సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సొల్యూషన్, గివెన్ పాయింట్స్ A equal to -3, 5, B equal to 1, 10, C equal to 3, 1, D equal to -1, -4. ఫస్ట్ ప్రతిదానికి ఏబి బీసీ సిడి డిఏ చేయాలి కదా, చేద్దాం. ఫస్ట్ ఏబి వచ్చేసి డిస్టెన్స్ ఫార్ములా కదా, 1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 10 - 5 హోల్ స్క్వేర్ y2 - y. ఎంత వస్తుంది? మైనస్ ప్లస్ కదా, అంటే 3 + 1 4 స్క్వేర్, 10 నుంచి 5 తీస్తే 5 స్క్వేర్, 4 4 జార్ 16, 5 5 జార్ 25. 16 + 25 ఎంత? రూట్ 41 యూనిట్స్. నెక్స్ట్ బీసీ 3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 10 హోల్ స్క్వేర్. అంటే 3 లోంచి 1 తీస్తే 2 స్క్వేర్, 10 లోంచి 1 తీస్తే -9 హోల్ స్క్వేర్. 2 2 జార్ 4, 9 9 జార్ 81. 81 + 4 ఎంత? రూట్ 85 యూనిట్స్. నెక్స్ట్ వచ్చేసి సిడి కూడా చేద్దాం. సిడి కూడా ఎంత? -1 ఆఫ్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ -4 -1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎంత అవుతుంది? -3 ప్లస్ అంటే -4 హోల్ స్క్వేర్, ఇక్కడ వచ్చేసి -5 హోల్ స్క్వేర్. 4 4 జార్ 16, 5 5 జార్ 25. 16 + 25 ఎంత? 41 యూనిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఏడి, ఇది అంటే -1 ఆఫ్ -3 హోల్ స్క్వేర్ ప్లస్ -4 -5 హోల్ స్క్వేర్. రూట్ ఉంచుకోవాలి. ఇక్కడ ఎంత వస్తుంది? మైనస్ ప్లస్ అయిపోద్ది, అంటే 3 లోంచి 1 తీస్తే ఎంత అవుతుంది? 2 స్క్వేర్ ప్లస్ -4 -5 ఎంత? -9 స్క్వేర్. 2 2 జార్ 4, 9 9 జార్ 81 ఎంత? 85 యూనిట్స్. ఇక్కడ ఏంటి? సైడ్స్ అంటే ఎలా వచ్చినాయి సైడ్స్? మనకి ఏబి ఈక్వల్ టు సిడి వచ్చింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీ ఈక్వల్ టు ఈడి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ ఏబిసిడి ఆర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. opposite sides are equal.
ఇవి ఎలా వచ్చింది మనకి ఏబిసిడి ఆపోజిట్ సైడ్స్. ఇప్పుడు డయాగ్నల్స్ చూసుకుందాం. ఏసీ అంటే ఏసీ ఎలా ఉంది, ఈ రెండు కదా, అంటే 3 మైనస్ ఆఫ్ మైనస్ 3, 3 మైనస్ ఆఫ్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 5 హోల్ స్క్వేర్. మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది కాబట్టి 3 ప్లస్ 3 6 స్క్వేర్ ప్లస్ మైనస్ 5లోంచి 1 తీస్తే 4 మైనస్ 4 హోల్ స్క్వేర్. 3 3 జార్ 6 6 జార్ 36, 4 4 జార్ 16. 36 ప్లస్ 16 ఎంత, √52 యూనిట్స్. నెక్స్ట్ వచ్చేసి బీడి, ఇది కూడా -1 ఆఫ్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆఫ్ -10 హోల్ స్క్వేర్ -2 హోల్ స్క్వేర్. -1 అంతా -2 ప్లస్ -14 స్క్వేర్. 2 2 జార్ 4, 14 14 జార్ 196. 196 ప్లస్ 4 ఎంత, 200. ఇదేంటి, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, దేర్ ఫోర్ ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ. అంటే ఏంటి ఇక్కడ, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, దేర్ ఫోర్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే ఇది ఎలా ఉంది చూడండి, ప్యారలల్గ్రామ్కి ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటే డయాగ్నల్స్ ఆర్ డిఫరెంట్. సో ఇది అలాగే కదా ఉంది. సో ఇచ్చింది ఏంటి మనకి, దేర్ ఫోర్ హెన్స్ ABCD ఈజ్ ఏ ప్యారలల్గ్రామ్. మనకి ఇది ఎలా ఉంది, ప్యారలల్గ్రామ్లో ఉంది. దట్ ఈజ్ ద గివెన్ పాయింట్స్ ఫార్మ్ ఏ ప్యారలల్గ్రామ్. ఈ సెకండ్ సమ్ ఏం ఫామ్ చేసింది, పాయింట్స్ని ప్యారలల్గ్రామ్. ఇప్పుడు ఇందులో థర్డ్ సమ్ చూడండి, ఇది మీరు ట్రై చేయండి. నేను చెప్పేస్తున్నాను ఆన్సర్స్, కానీ మీరు ట్రై చేయండి, ఓకేనా. ఏబిసిడి పాయింట్స్ వచ్చినాయి. ఏబి చేస్తే ఎంత వస్తుంది అంటే మనకి, ఏబి చేస్తే ఆన్సర్ వచ్చేసి √10 వస్తుంది, ఓకేనా. బీసీ చేస్తే ఎంత వస్తుంది అంటే √18 వస్తుంది. అండ్ సిడి చేస్తే మళ్ళీ √10 వస్తుంది. ఏడి చేస్తే ఎంత వస్తుంది, మళ్ళీ √18 వస్తుంది, ఓకేనా. ఇలా వస్తుంది అన్నమాట థర్డ్ సమ్. నేను ఆన్సర్స్ చెప్తున్నాను. అప్పుడు ఏంటి మనకి ఇది ఎలా ఉంది, ఏబి ఈక్వల్ టు సిడి అండ్ బీసీ ఈక్వల్ టు ఏడి. దేర్ ఫోర్ ఏం చేస్తారు, ఏబిసిడి ఆర్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సేమ్ సెకండ్ సమ్ చేసాం కదా, అలాగే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఏం చేయాలి మనం, డయాగ్నల్స్ చేయాలి. అంటే ఏంటేంటి, ఏసీ అండ్ బీడీ చేయాలి. ఏసీ వచ్చేసి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బీడీ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే √52. ఇది కూడా ఎలా ఉంది, ఏసీ నాట్ ఈక్వల్ టు బీడీ, అంటే డయాగ్నల్స్ ఏంటి, డిఫరెంట్. డయాగ్నల్స్ ఆర్ దేర్ ఫోర్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే ఇది కూడా ఏంటి మనకి ప్యారలల్గ్రామే. సేమ్ ఇలాగే రాస్తారు సెకండ్ సమ్. హెన్స్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలల్గ్రామ్, దట్ ఈస్ ద గివెన్ పాయింట్స్ ఫార్మ్ ఏ ప్యారలల్గ్రామ్, ఓకేనా. సెకండ్ సమ్ థర్డ్ సమ్ ఒకలాగే ఉంటుంది. మీరు ఆ ప్రాసెస్ అనేది చేయండి. నేను మీకు ఆన్సర్స్ కూడా ఇచ్చాను చెక్ చేసుకోవడానికి, ఎలా వర్కింగ్ రాయాలో కూడా చెప్పేశాను, సరేనా. రిమైనింగ్ సమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.